నమస్తే. ఇవాళ వార్తలకు స్వాగతం. షేర్లింగంపల్లి రాజీవ్ గృహకల్పలో వైష్ణవి మాత నవరాత్రి ఉత్సవాలు. షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో 106 డివిజన్లో వైష్ణవి దేవి నవరాత్రి వేడుకలను బండి కల్పన ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైష్ణవి మాతని రకాలుగా తనకు నిద్రలో కనిపించి కోరిన కోరికలను తీర్చినందుకు వైష్ణవి మాత నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. అలాగే భక్తులకు కాలనీవాసులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బండి కల్పనతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వైష్ణవి మాత నవరాత్రి దినోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బండి కల్పన గారు ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఘనంగా వైభవంగా ఈ రాజీవ్ గురుకల్ప పాపిరెడ్డి కాలనీ వాసులు నుంచి రాజకీయ నాయకుల వాళ్ళ అండదండలతో అమ్మవారిని నమ్ముకొని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో మీకు ఎలాంటి అమ్మవారిని నమ్ముకున్నప్పుడు ఎలాంటి కోరికలు నెరవేర్చింది? ఇలాంటి కోరికలు అంటే నేను జమ్మూ కాశ్మీర్ పోతాను కూడా నేను అనుకోలేదు. నేను మామూలుగా ఒక మేడం నేను కుకింగ్ చేస్తాను, వాళ్ళ ఇంట్లో వంట చేశాను. వంట చేసిన తర్వాత ఆమెంతటా ఆమె నాకు కలకత్తాకు పోతామని అడిగితే నేను కలకత్తా పోను, నేను వైష్ణవి దగ్గరికి పోతానగానే క్షణమే నాకు బుక్ చేసింది. తెల్లారే నాకు బుక్ చేసింది. అలా నాకు హిందీ రాదు, అసలు హిందీ రాకుండా కూడా నేను ఒక్కదాన్ని పోయేసి వచ్చిన. నవరాత్రులాగా 9 రోజులు నన్ను అమ్మ ఇస్తుంది. ఆడ కూడా నాకు మంచి దర్శనమైంది. మా పంచులు కూడా పిలిచి లోపలికి రానిచ్చారు. నాకు అక్కడ సారీ కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అంటే అమ్మ నాకు పిలిస్తే పలుకుతుంది. నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి. నేను ఆస్తి కోరుకుంటలేను, నాకు అందరూ బాగుండాలి, అందరికీ నేను నా చేయితోటి నాకు దర్శనం ఇవ్వాలని కోరుకున్నా. అది కూడా ఇచ్చింది అమ్మ నాకు. మరి మన యొక్క పాపిరెడ్డి కాలనీ రాజీవ్ స్వగృహ ప్రాకారంలో వేయించేసినటువంటి శ్రీ మాతా మహావైష్ణోదేవి వసంత నవరాత్ర ఉత్సవాలు ఈ రోజుతో ముగిసినవి. అనగా ఉగాది పర్వదినము మొదలుకొని 10 రోజుల వరకు జరిగేటువంటి ఈ యొక్క వసంత నవరాత్రుల కార్యక్రమము దిగ్విజయముగా జరుపుకొని అమ్మవారి పూజా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా జరిగి అమ్మవారికి మరి సమస్తమైనటువంటి ఉపచారములతో పూజలు గావించి కుంకుమార్చలు మరియు ప్రతిరోజు కూడా జరిపించి ఈ రోజుతో పూజా కార్యక్రమం చాలా దిగ్విజయముగా జరిపించి ఈ రోజున అమ్మవారి ప్రాంగణంలో మరి అన్న సంతర్పణ కూడా జరుగుతూ ఉన్నది. భక్తులంతా కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఉన్నారు. ఈ యొక్క వసంత నవరాత్రులు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా ఉగాదిన మొదలుకొని శ్రీరామనవమి వెళ్ళిన మరుసటి దినమున అనగా చైత్ర శుక్ల దశమి రోజున ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము కూడా మనకి 3 నవరాత్రులు వస్తాయి. ఒకటి గణపతి నవరాత్రులు, అటు పిమ్మట అమ్మవారి శరన్నవరాత్రులు, అటు పిమ్మట ఈ యొక్క వసంత నవరాత్రులు అనేటువంటివి జరుగుతాయి. ఇవి అన్నీ కూడా 10 రోజులు 9 రాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రసిద్ధ దేవాలయంలో కూడా ఈ యొక్క మన తిరుమల తిరుపతి దేవస్థానము మరియు శ్రీశైల దేవస్థానంలో కూడా ఈ యొక్క వసంత నవరాత్రులు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. మరి ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది సమస్త జనావళి కూడా సుఖశాంతులతో మరి సమృద్ధిగా అమ్మవారి యొక్క ఆశీర్వచనలన్నీ కూడా పొంది సమస్త శుభములతో ఈడేరవలనని కోరుచూ ఈ యొక్క కార్యక్రమానికి వేయించేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి కృప కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ వైష్ణవి దేవి జై మాతాది. వైష్ణవి దేవిని ఇప్పుడు నేను పెట్టుకోబట్టి వసంత నవరాత్రులు ఉగాది నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మన నార్త్ ఇండియన్ ఢిల్లీ సైడ్ నుంచి చేస్తారు. కానీ అమ్మవారు నాకు కలలో రావడం జరిగింది. అమ్మవారు కొద్దిగా పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ సారి మామూలుగా చేసుకున్నాను, రెండోసారి కూడా మామూలుగా చేసుకున్నాను. ఇప్పుడు 3వ సారి పెట్టుకోవడము చాలా అద్భుతంగా జరిగింది. ప్రజలు కూడా చాలామంది పబ్లిక్ వచ్చారు. పవర్ఫుల్ అమ్మ, ఏది మొక్కినా కానీ అనుకున్నది అయిందన్నారు. ఒక 10 మంది పోయినసారి నమ్ముకున్న వాళ్ళు మంచిగా అయిందని మళ్ళీ వచ్చారు. అందుకే ఇంత భక్తులు రావడం జరుగుతున్నది.
ఈ అమ్మవారు చల్లటి తల్లి, జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, పవర్ఫుల్. ఆమె ఆ అమ్మ చెయ్యి అక్కడ శక్తిపీఠంలో పడింది. ఆ ఒక కుడి చెయ్యి బాగాన అమ్మను మొక్కుతే చాలు సకల సంపదలు జరుగుతాయి, సకల రోగాలు పోతాయి. చల్లని తల్లి అమ్మవారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ అమ్మకు దొరకదు ఆశీర్వాదము. అంత చల్లటి తల్లి. నాకు కలలో వచ్చి జరగడము, నాకు అంతా ఒక 7 years నుంచి కూడా నేను హాస్పిటల్ కూడా పోలేదు. నాకు థైరాయిడ్ కూడా పోయింది. సర్వ రోగాల నివారిణి. అసలు హాస్పిటల్ అంటే కూడా నాకు తెలియకుండా చేసింది అమ్మ. నాకు ఎంతో ఇష్టమైన తల్లి. అసలు మాది తెలంగాణ, కానీ అమ్మవారు కలలో రావడం జరిగింది నాకు. నేను ఇంకా 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 గ్రాండ్గా చేసుకోవాలని నేను ఇంకా అనుకుంటున్నాను. భక్తులందరూ కూడా నాకు చాలా, చుట్టుపక్కల జనాలు కూడా చాలా రావడం జరిగింది, నాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కొక్కరు రావడం జరుగుతుంది. అలాగే వర్ధిల్లాలి. ఈ పాపిరెడ్డి కాలనీలో సకల సంపదలు కలగాలి. ఒక్కొక్కరు ఇంట్లో మా తల్లి దూరి వాళ్ళ గాలి సోకినా కూడా అమ్మ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కృతజ్ఞత. ఇది వచ్చేసి ఇప్పుడు 3వ సంవత్సరం సార్. ఎన్ని రోజులు? 9 రోజులు. వసంత నవరాత్రులు అంటే నవరాత్రులు 9 రోజులు. 9 రోజులు. ఈ వచ్చేసి అమ్మ ఒక్కదే కాదు, జయమాతాది, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, త్రిమూర్తులు ఉంటారు ఇందులో. చాలా పవర్ఫుల్ అమ్మ. రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా సంవత్సరానికి కూడా ఇంకా జనాలు వస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఇస్తుంది జయమాతాది వైష్ణవిదేవి. శ్రీ వైష్ణవిదేవికి నా కృతజ్ఞతలు అమ్మకు. వైష్ణవి అమ్మగారిని పెట్టిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిజ్ఞించారు. అక్క ఆమె కళలోకి వచ్చి ఎలా జరిగిందో, ఆమె ఏ విధంగా ఆమెకు మంచి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఇంటిలో ధాన్యం ఎలా కలిగించింది, ఎలా ముందుకు పోయిందని అమ్మవారిని పెట్టుకొని ఆమె ఉత్సవాలు జరిపిస్తున్నందుకు అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క, మీకు ఏ విధంగా మీకు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు? అమ్మవారు, నేను ఒక మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమెకు అమ్మవారు వచ్చేసింది. అమ్మవారు వచ్చేసిన తర్వాత నాకు కొంచెం కష్టాలు ఉంటే నేను వేరే కాడ చూయించుకోవడం జరగడం వల్ల ఆ సాక్షాత్తు మాకు వచ్చేసి తెలంగాణ, మాది అమ్మవారు సమ్మక్క సారక్క అండ్ ఎల్లమ్మ. కానీ ఈ అమ్మ దగ్గరికి పోయిన అమ్మ దగ్గరికి వెళ్తారు, కానీ ఆ అమ్మే నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మలో పూనకం వచ్చేసి నేను ఉన్న తల్లిని కొని చెప్పేసింది. చెప్పేయడం జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేను ప్రతిష్ట చేయడం జరిగింది. చిన్నగా అమ్మవారిని అన్ని కన్న బిడ్డకు ఎలా పెట్టుకుంటానో అలా పెట్టేసి ప్రతిష్ట చేసి పూజలు చేసిన తర్వాత నాకు చాలా అనుకున్నట్టుగా ఇప్పుడు నాకు ఒకవేళ అంటే నాకు చెప్పగానే అంటే ఏదన్నా ఒక రూపంలో కనపడంటే కూడా నాకు అందులో కనపడడం జరిగింది. ఇది అమ్మవారి సాక్షి చెప్తున్నా, ఏదో మాయమాట కాదు. నాకు డబ్బు లేని ఎడల కూడా నాకు ఒకసారి 2000 దొరకడం జరిగింది, మళ్ళీ ఇంకొకసారి 5000 దొరకడం జరిగింది. డ్యూటీకి వెళ్తుంటే డ్యూటీలో కూడా అంటే డబ్బులు లేని ఎడల అప్పుడు కూడా 2000 ఒకసారి దొరికినాయి, 5000 ఒకసారి దొరికినాయి, 200 ఒకసారి దొరికినాయి, 200 కూడా దొరికినాయి. ఇంకొకటి ఇక్కడ తెలంగాణ జిల్లా వరంగల్ విలేజ్ చందానగర్ ఉండడం. నేను పుట్టింది భద్రకాళి టెంపుల్లో వరంగల్లో. నేను పెరిగింది హైదరాబాద్లో. వచ్చింది మళ్ళీ పెళ్ళైన తర్వాత వచ్చింది కూడా హైదరాబాద్లోనే. అమ్మ ఏది అనుకుంటే నాకు అది చేసింది. ఏది అనుకుంటే తెల్లారు అదే అయ్యింది. నాకు అయ్యింది. వేరే వాళ్ళకు కూడా